హాయ్ ఫ్రెండ్స్, రామ్ పోతినేని పూరి జగన్నాథ్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం డబుల్ స్మార్ట్. ఈ చిత్రం స్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఈరోజే రిలీజ్ అయిందనమాట. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఈ మూవీలో రామ్ పోతినేని హీరోగా నటిస్తే కావ్య దాఫర్ హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్ మెయిన్ విలన్గా నటించారనమాట. ఈ మూవీ యొక్క స్టార్టింగ్లోనే మంచి ఇంట్రెస్ట్ అయితే కలిగిస్తుంది అనమాట. ఆల్రెడీ ట్రైలర్లు కూడా చూపించారనమాట. మూవీలో కూడా స్టార్టింగ్లోనే మంచి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు కూడా మంచి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఈ మూవీ యొక్క స్టార్టింగ్లోనే విలన్ని చూపిస్తారనమాట. హీరో కంటే విలన్నే ముందుగా చూపిస్తారు. విలన్ 3 నెలల్లో చనిపోతాడు, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి డాక్టర్ని అడగగా, డాక్టర్లు తన యొక్క మెమోరీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని చెప్పడం, సలహా ఇవ్వటంతో అప్పుడు విలన్ అయిన బిగ్ బుల్ తన యొక్క మెమోరీని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చాలా మందిని ప్రయోగం అయితే చేస్తే చాలా మంది చనిపోతారు. ఆఖరికి డాక్టర్ సలహా మేరకు స్మార్ట్ శంకరే దీనికి సరైన వ్యక్తి అని చెప్పేసి చెప్పడంతో స్మార్ట్ శంకర్ని వెతికి విలన్ యొక్క మెమోరీని తనకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అది ఇంటర్వ్యూలో వస్తుందన్నమాట. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూవీ హై లెవెల్లో ఉంటుందని అనుకున్నాం. ఇది సెకండ్ హాఫ్లో వస్తుందన్నమాట. సెకండ్ హాఫ్లో అంటే ఎప్పుడంటే అప్పుడు అంటే బిగ్ బుల్గా మారిపోతాడు, కొన్నిసార్లు తిరిగి స్మార్ట్ శంకర్గా వస్తుంటాడు. ఇదే సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. అంటే ఒక్కసారి బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత తిరిగి క్లైమాక్స్కి వచ్చేంత వరకు కూడా మార్పు అనేది ఉండకూడదు అనమాట. ఒకవేళ మార్పు వచ్చేసిందా స్మార్ట్ శంకర్గానే ఉండిపోవాలి. కొన్నిసార్లు బిగ్ బుల్గా అంటే బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొన్నిసార్లు బిగ్ బుల్గా ఉంటాడు, కొన్నిసార్లు స్మార్ట్ శంకర్గా ఉంటాడు. అంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతే అసలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అదే సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఒక్కసారి బిగ్ బుల్గా మారిపోయిన తర్వాత ఇక క్లైమాక్స్లో తను ఏ విధంగా మార్చాలి, తన రిలేటివ్స్ ఉంటారు కదా, తను ప్రేమించిన వాళ్ళు కానీ వీళ్ళ విషయర్స్ కానీ వీళ్ళంతా కలిసి తిరిగి స్మార్ట్ శంకర్గా ఎలా మార్చాలనే ప్రయత్నాలు చూపించాలన్నమాట ఆడియన్స్కి. అలా చూపించి ఫైనల్గా తను స్మార్ట్ శంకర్గా మారి ఈ విలన్పై పగ తీర్చుకుంటే సినిమాకి చాలా ప్లస్ అయింది అనమాట. ఎప్పుడంటే అప్పుడు ఇలా చేంజ్ అయిపోవటమే సినిమాకి పెద్ద మైనస్. టోటల్గా సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా ఆలీ కామెడీని అనవసరంగా పెట్టారనమాట. అసలు సిచ్యువేషన్కే సంబంధం లేదు, సినిమాకే తన యొక్క పాత్ర అవసరం లేదన్నమాట. ఆయన కూడా చాలా సినిమాలో ఆలీని ఉపయోగించి మంచి కామెడీ పండించాడు పూరి జగన్నాథ్. బట్ ఈ సినిమాలో ఆలీ గారి సీన్స్ సినిమాకి మైనస్ అనేది చెప్పాలి. ఇక టోటల్గా సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే పర్వాలేదనమాట. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, కొన్ని చోట్ల లాగేనైతే అనిపిస్తుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసి ఇలా ఎప్పుడంటే అప్పుడు స్మార్ట్ శంకర్గా అలాగే బిగ్ బుల్గా అలా చేంజ్ అవ్వడం అనేది నచ్చలేదు. ఫైట్ సీన్స్ పర్వాలేదనమాట. ఇక క్లైమాక్స్ ఎలా ఇదిగానే ఉంది. కాకపోతే ఇదంతా తన యొక్క మైండ్ గేమ్తోనే బిగ్ బుల్ని ఎక్కడో ఉన్న ఫారెన్ నుంచి ఇండియాకు రప్పించాడన్న ఉద్దేశం తెలియగానే కాస్త పర్వాలేదు అనిపించింది అనమాట. అది క్లైమాక్స్లో జరుగుతుంది. సో సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే టోటల్గా పర్వాలేదు, అంత గుడ్ కాదు, అంత బ్యాడ్ కాదనమాట. పర్వాలేదు అన్న స్థాయిలోనే సినిమా అయితే ఉంది. ఇక రామ్ ఎనర్జిక్ నటన గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. ఆ సాంగ్స్కి స్టెప్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ తెలంగాణ యాసలో చాలా బ్రహ్మాండంగా తన యొక్క ఎనర్జీ నటన ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే మణి శర్మ మ్యూజిక్ కూడా పర్వాలేదనమాట. సాంగ్స్ బాగా పర్వాలేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా పర్వాలేదు అనమాట. టోటల్గా సినిమా పర్వాలేదు అన్నట్టుగానే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు సినిమా చూసినట్లయితే ఈ మూవీ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.